ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అప్లెటింగ్ మార్కెటింగ్ మీషో అని టైప్ చేయండి. ఇక్కడ అప్లెటింగ్ వెబ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు మీ షాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అలో ఇవ్వాలి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పెట్టాలి. ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కొడితే అయిపోతుంది. ఏజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని కంటిన్యూ కొట్టేసారి తర్వాత మీషో యాప్ ఓపెన్ అవుతుంది. మీషో యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. జాయిన్ ద ప్రోగ్రామ్ ఉంది కదా కింద, ఇక్కడ జాయిన్ ద ప్రోగ్రామ్ పై క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది మీషోలకి రీడైరెక్ట్ అవుతుంది. మీషో యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాగిన్ అయిన తర్వాత మీకు యాప్ అనేది ఇన్స్టాగ్రామ్కి మీషోకి కనెక్ట్ అవుతుంది. అంటే అప్లెట్ మార్కెటింగ్ కనెక్ట్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అన్ని సెలెక్ట్లోనే ఉంటాయి. పైన డిఎం మోడ్ ఉంది కదా, సెలెక్ట్లో ఉంటుంది. సెలెక్ట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఆల్ సెలెక్ట్ ఉంది. ఇక్కడ నేను ఆటో లింక్ ఏ అనే ఆప్షనల్ తీసుకున్నాను. ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఏ అనే ఆప్షనల్గా ఇస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీషో యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన ప్రొఫైల్ ఉంది కదా, స్క్రీన్ స్క్రోల్ చేస్తే మీకు అప్లెట్ మార్కెటింగ్ చేస్తే మీకు కమిషన్ ఏ విధంగా వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. దీనికి 10% ఇట్లా ఈ విధంగా ఉంది. దీని విధంగా ఉంటుంది. ఇక్కడ ఇది 10% ఆఫ్ కమిషన్ ఇస్తుంది కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని షేర్ బటన్ క్లిక్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని నేను ఇన్స్టాగ్రామ్కి రీడైరెక్ట్ అయ్యే విధంగా ఓపెన్ చేస్తాను. ఇక్కడ ప్రొఫైల్ ఫోటోస్ సింపుల్గా బ్యాక్ వచ్చేసి ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీషో క్రియేటివ్ క్లబ్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. గెట్ కమిషన్ లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏ రీల్ పోస్ట్ చేసినామో అవి రీల్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అన్ని రీల్స్ ఓపెన్ అవుతాయి. నేను ఇక్కడ ఈ రీల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాను. పేస్ట్ మీషో ప్రోడక్ట్ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి యాడ్ చేయాలి. డన్ కొట్టండి. అంతే, పేస్ట్ చేసి డన్ కొట్టండి. డన్ కొట్టేసేయండి. ఇక్కడ డన్ పోస్ట్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ టు ఆటో ఆల్రెడీ సెలెక్ట్ చేసింది కాబట్టి వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి పోతున్నాను. నేను వేరే అకౌంట్తోనే నేను లింక్ అని టైప్ చేస్తాను. లింక్ అని కామెంట్ చేస్తే మనకు ఆ లింక్ అనేది ఆటోమేటిక్గా మనకు ప్రోడక్ట్ లింక్ అనేది వస్తుంది. ఇక్కడ వేరే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ రీల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. రీల్స్ సెలెక్ట్ చేసుకుని కామెంట్లో లింక్ అని వస్తున్నాను. ఆటో డిఎం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ లింక్ అని కామెంట్ చేస్తే మనకు లింక్ అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్గా వస్తుంది. రీడైరెక్ట్ ఇగో లింక్ అనేది వచ్చేసింది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి షాప్ ఆన్ మీషో అని వస్తుంది. ప్రోడక్ట్ లింక్ వస్తుంది. షాప్ ఆన్ మీషోలకి కంటిన్యూ కొడితే మీషోలకి వస్తుంది. ఇక్కడికి వచ్చి మన ప్రోడక్ట్ లింక్ మనం పేస్ట్ చేసిన లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే మనకు కమిషన్ ఎంత చూపిస్తుందో అంత కమిషన్ అనేది వస్తుంది. ఈ 535లో ఎంత కమిషన్ 13% అంటే ఆ 13% కమిషన్ అనేది మనకు వస్తుంది. ఈ విధంగా సింపుల్గా అప్లెట్ మీషో ద్వారా ఇక్కడ యాప్లోకి వస్తే ఇక్కడ పేమెంట్స్ అని ఉంది. ఈ పేమెంట్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎంత కమిషన్ వచ్చింది అనేది చూపిస్తుంది. ఇక్కడ ఇంకా నేను ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి కమిషన్ అనేది రాలేదు. ఇంకా ప్రోడక్ట్ అనేది చేయలేదు. ఇట్లా ఉంటుంది. ఈ విధంగా మనకు కమిషన్ 0 కమిషన్ అనేది వస్తుంది. పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తే మనం ఎన్ని సేల్స్ చేసినాం, ఎంత కమిషన్ వచ్చింది, ఎన్ని ఆర్డర్ సేల్ చేసినాం, ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆటో డిఎం లింక్ ద్వారా ఏమైనా లింక్స్ ద్వారా లింక్ చేశారా ఎవరైనా కస్టమర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం ఎంత సేల్స్ అనేది 7 డేస్లో ఎంత సేల్ చేసినాం, 30 డేస్ మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం
డీటెయిల్స్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా అప్లెటింగ్ మార్కెటింగ్ చేస్తూ మీషో ద్వారా జీరో ఇన్వెస్ట్మెంట్ మనీ అనేది జనరేట్ చేసుకోవాలి.